సౌందర్యలహరి 76వ శ్లోకం. హర క్రోధ జ్వాల వలిభిరవలీఢేన వపుషా గభీరే తేనాభి సరసి కృత సంగో మనసి జహ సముత్తస్తౌ తస్మా దచలతనయే ధూమలతిక జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి. అమ్మా పార్వతి, ఈశ్వరుని క్రోధాన్ని జ్వాలతో ఆవరించబడిన శరీరము గల మన్మధుడు తనను కాపాడుకోవడానికి, ఆ మంటల చల్లార్చుకోవడానికై లోతైన నీ నాభి అనే సరస్సులో మునిగి తన్ను రక్షించుకున్నాడు. ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలలకు కాలిన మన్మధుడి శరీరము నీ నాభి అనే సరస్సులో మునగడం వల్ల చల్లారింది. వేడి వస్తువుపై నీళ్లు పోస్తే అది చల్లారేటప్పుడు పొగ వస్తుంది. ఆ విధంగా మన్మధుని శరీరము చల్లారినప్పుడు వచ్చిన పొగ తీగల చాలు ఒకటి నీ బొడ్డు నుండి పైకి పాకింది. ఆ పొగ తీగనే లోకంలో ప్రజలు నీ నూరుగా అని భావిస్తున్నారు. హర క్రోధ జ్వాల వలిభిరవలీఢేన వపుషా గభీరే తేనాభి సరసి కృత సంగో మనసి జహ సముత్తస్తౌ తస్మా దచలతనయే ధూమలతిక జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి. సౌందర్యలహరిలోని 76వ శ్లోకాన్ని ప్రతిరోజు 1000 సార్లు జపించి అమ్మవారికి తేనె, అరటిపళ్ళు, కొబ్బరికాయ, పెరుగన్నం నైవేద్యం పెట్టాలి. ఈ శ్లోకాన్ని పొద్దున్నే బ్రహ్మముహూర్త కాలంలో 10 రోజుల పాటు చేయాలి. ఈ విధంగా జపాలు, పూజలు చేసిన తర్వాత ఆఖరి రోజున ఒకరిద్దరికి భోజనం పెట్టి క్లీం అనే యంత్రాన్ని చేయించి కుడి చేతికి కానీ మెడలో కానీ వేసుకుంటే శక్తి, బలం, తేజం ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. శ్రీమాత్రే నమః.